హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లలిత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తెలుగు నీతి కథలకు సంబంధించిన ఒక కథను ఈ వీడియోలో తెలుపబోతున్నాను. కథ పేరు పట్టుదల. ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని ఇద్దరు ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. తాను నెగ్గటం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ అది క్రిందకు పడిపోతుంది. ఒకసారి కాదు, అనేకసార్లు అది క్రింద పడిపోయింది. అయినా తన ప్రయత్నం మానక 17వసారి తన గూటికి చేరిపోయింది. దాని పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయమయ్యింది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పక శత్రువును ఓడించే తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకు తగిన శిక్షణనిచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టి కరిపించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు. చిన్న రాజు విజేత అయ్యాడు. ఇది అండి కథ. ఇందులోని నీతి, చిన్న సైన్యంలో ఉన్న రాజు పట్టుదలతో ప్రయత్నించాడు, విజయాన్ని సాధించాడు. జయం పొందాలంటే మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.